పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 12వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 13వ అధ్యాయం చదువుకున్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియూ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును, నీతిమంతునికి కళ్ళ మాట హసేయము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును, యథార్థవర్తునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతులు వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును, గర్వం వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోహవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చెయ్యువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చెయ్యువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బేదలు సేదపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనులు కడుపునకు లేమి కలుగును. ఇంతటితో సామెతల గ్రంథం 13వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.